వామ్మో! అస్సలనుకోలేదండి. ఈరోజు 60 బాక్సెస్ సేల్ ఈరోజు అయితాయని. మేము ఎన్‌జీ కాలేజ్ దగ్గర పెడదామని వెళ్ళాము. అక్కడ చూస్తే వేరే వాళ్ళు పెట్టేశారు. మాకెక్కడ పెట్టాలో గూడా తెలీదండి అసలు. నల్గొండలో ఉన్న క్లాక్ టవర్ దగ్గర పెట్టామండి. మినిస్టర్ హౌస్ దగ్గర పెట్టాము. స్టార్టింగ్ పెట్టగానే అక్కడైతే ఏం సేల్ కాలేదండి అసలు. 1 అవర్ తర్వాత నుండి తీసుకోవడం స్టార్ట్ చేశారు. ఈరోజు మా దగ్గరికి ఒక ఆటో అన్న వచ్చారు. ఆ అన్న మమ్మల్ని ప్రతిరోజు చూస్తున్నారంట. ఆ ఆటో అన్న మా దగ్గర బాక్స్‌ని ఎంతకు అడిగారంటే రూపీస్ అండి. 10 రూపీస్‌కి అడిగాడు అన్న మమ్మల్ని లేదు బాక్స్. అన్న 10 రూపీస్‌కి అస్సలు రాదన్న అని చెప్పాము. అన్న ఏమంటున్నారంటే లాభం చూసుకోకూడదమ్మా ఇందులోనే అంటున్నారు. లాభం లేకుంటే ఎలా అన్న మాకు అని అంటే 10 రూపీస్‌కి ఎందుకు రాదు వస్తాది ఇవ్వండి అని అన్నాడు అన్న. ఇంకా అన్నకి లేదన్న మేము ఇవ్వమని చెప్పేసాము. చాలా మంది కస్టమర్స్ అక్కడ మమ్మల్ని చాలా బాగా మెచ్చుకున్నారండి. చాలా మంచి ఐడియా బాగా పెట్టారు అని అక్కడున్న అన్నారు. పోలీస్ వాళ్ళు కూడా మాకు చాలా అంటే చాలా సపోర్ట్ చేశారు. ఈరోజు మా దగ్గరకు ఒక చిన్న పాప వచ్చింది. ఆ పాప దగ్గర అమౌంట్ లేవండి. మాకేమో ఇంకొకటి కూడా సేల్ కాలేదు. ఇంకొకటి కూడా సేల్ కాలేదు అని చెప్పాము. ఫ్రెండ్‌తో మాట్లాడుతుంటిమి. తను చెప్పింది నేను అమౌంట్ వేస్తాను. మీరు ఇచ్చేసేయండి ఆ పాపకు బాక్స్ అని చెప్పింది. తన అమౌంట్‌తో అమ్మాయికి ఒక ఫ్రూట్ బాక్స్ ఇప్పించిందండి. చాలా గ్రేట్ కదా!